క్రీస్తునందు సోదరి సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం, అందులో మీకు వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, 25, 26 కలిసి ఉంది. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితే ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకే లెక్కలేదు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఈ కూడిక అంతట్లో మీరే నడిపించండి నాయన. మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. 14వ అధ్యాయం 26వ వచనం, 25, 26 కలిసి ఉంటాయి. 97 కొత్త నిబంధనలో 97 పక్కన 96. ఇక్కడ మనకి చెబుతున్న విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఈ గ్రంథాన్ని ఎలా రాపించారంటే పరిశుద్ధాత్మ సహాయంతో రాపించారన్నమాట. అంటే మత్తాయి, మార్కు, యోహాను సువార్తల్లో ఎవరు మాట్లాడతారని అంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. అంశం పాఠం పేరు ఏమిటంటే పరిశుద్ధాత్మ కార్యము. పాఠం పేరు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్ముడు ఏమేమి కార్యాలు చేస్తారు? పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నడిపిస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడే ఇప్పుడు నడిపిస్తుంది. మనందరినీ నడిపిస్తుంది ఎవరు అని అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మన ఈ లోకానికి పంపించారు. తండ్రి అయిన దేవుడు యోహాను సువార్త 3:16లో ఉంటుంది. తర్వాత మొదటి యోహాను 3:16లోని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్న యోహాను సువార్త 14, 25, 26 వచనాల్లో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని చెప్తున్నారంటే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నప్పుడండి? ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు మీతో చెబుతున్నానని ఆయన చెప్పారు. ఏమని చెప్పారనంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులు అయితే చెప్పారో అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారనంటే మనకు బోధిస్తారు, అంటే జ్ఞాపకము చేస్తారంట. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మనకు బోధిస్తూ ఉంటారు, జ్ఞాపకము చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారు కింద చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇదిగో నేను మీకేమి ఇచ్చాను? శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను. అయితే మీరు ఎలా ఉండాలని చెప్తున్నారంటే
కలవరపడకుడి, కలవరపడవద్దు. తర్వాత ఏమని చెప్తున్నారు? వెరవనీయకుడి, మీ హృదయాలను వెరవనీయుడు. అంటే నీకు కలవరం అనేది వద్దు. ఇదిగో నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను, వెళ్ళిన వెంటనే మీ యొక్కకు ఎవరు వస్తారు? సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు వస్తారో ఆయన మిమ్మల్ని ఏం చేస్తారంటే సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఇదిగో నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను, నేను ఎలాగైతే ఉన్నానో ఈ లోకంలో నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను, మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని నేను చెప్తున్నాను. ఇదిగో నేను ఏ సంగతులు అయితే మీకు చెప్పానో పరిశుద్ధాత్ముడు మీకు ఆ సంగతులు ఏం చేస్తారో బోధిస్తారు అని చెప్తారు. పరిశుద్ధాత్మ కార్యాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన మనకు బోధిస్తారు. ఎవరు బోధించేదండి? పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత రెండో విషయం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్ముడు కార్యాల్లో రెండోది ఏంటంటే సాక్ష్యం ఇస్తారు. ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం సిలువలో ప్రాణం పెట్టారు, ఆయన ఈ లోకంలో ఈ విధంగా ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారనంటే సాక్ష్యం ఇస్తారండి. మనం ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన సాక్ష్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి ఏమని చెప్తున్నారు? 16వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఇక్కడ యోహాను 16:26లో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆ దినమందు మీరు నా పేరట అరుగుదురు గాని మీ విషయమే నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. తండ్రి ఏం చేస్తానండి? మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారనంటే ఒప్పింప చేయును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారండి? ఒప్పింప చేస్తారు. ఏం ఒప్పింప చేస్తారండి? మనలో ఏ తప్పు అయితే ఉందో, ఏ లోపం అయితే ఉందో దాన్ని ఆయన ఏం చేస్తారంటే ఒప్పింప చేస్తారు. ఎలా ఒప్పింప చేస్తారు అంటే పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసి ఇదిగో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు నీలో ఉన్న ఈ తప్పును నువ్వేం చేయాలి? ఒప్పేసుకో, దాన్ని వదిలిపెట్టు. అలా దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఇదిగో దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఎవరు వచ్చేది? ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ దగ్గరకు వచ్చి నీ హృదయం అనే తలుపు తట్టుచున్నారు. నువ్వు ఆ హృదయం అనే తలుపు తీసినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తారో, వచ్చినప్పుడు మన ఆలోచన కానీ మన ప్రతి ఒక్కటి ఏం కలిగి ఉంటామంటే ఆత్మ ఫలాలు మనం కలిగి ఉంటాం. అలా ఒప్పింపజేసేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారందరూ ఎవరంటండి? ఇక్కడ ఏమని చెప్తున్నా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అంటే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మంచి నడకలోని మంచి కార్యాల్లోని దేవుని ఆత్మ నడిపిస్తుంది. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనకు నడిపిస్తూ ఉండడం జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావా? నువ్వెవరో తెలుసా?
దేవుని కుమారుడు. మంచి నడకలో నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావా? నువ్వెవరో తెలుసా? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయినప్పుడు అసలు ఏ విధంగా ఉంటుందంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంటే, యెరూషలేముకు గాడిదని ఎక్కి యేసుక్రీస్తు ప్రభువుని వెళ్ళినప్పుడు ఆ గాడిద కింద నడవకుండా ఏమేం పరిచారండి? చీరలు పరిచారు. తర్వాత ఆకులు, కొబ్బరి ఖర్జూరపు ఆకులు, ఇవన్నీ మట్టలు అవన్నీ కింద పరిచారు. గాడిదని కింద నడవకుండా ఆటి మీద నడిచే విధంగా చేశారు. అది ఆ విలువిచ్చింది గాడిదకి. గాడిదకి ఎవరైనా ఇస్తారా? ఎవరు? మరి గాడిదకి ఎలా వచ్చింది ఆ విలువ అంటే, ఆయన పైన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఉన్నారు కాబట్టి ఆ గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. అలాగే ఆయన మనలో ఉన్నప్పుడే మనకేమొస్తుంది? విలువ అనేది వస్తుంది. అంటే దేవుడు మనలో ఉన్నప్పుడే మనకు విలువ. దేవుడు లేనప్పుడు మనకు ఏ విలువ అనేది ఇవ్వరు. దేవుడు మనలో ఉన్నప్పుడు పిలిచే వారి పిలుపులు కూడా ఎలా ఉంటాయి అంటే మారిపోతాయండి. అది వరకే రారా, పోరా, అరే, ఓరే, లేదా రకరకాలుగా పిలిచే వారు ఈ రోజున ఎలా పిలుస్తారు? పేరుని పెట్టి పిలుస్తారు, మంచిగా పిలుస్తారు. అది ఎవరికి? మనకిచ్చేది కాదండి, మన ద్వారా వచ్చింది కాదు, అది దేవుని యొద్ద నుండి వచ్చింది. అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారు కాబట్టి వారు ఎవరంటే దేవుని కుమారుడు, దేవుని బిడ్డలు. మరి దేవుని బిడ్డలైనప్పుడు ఎలా పిలుస్తారండి? మర్యాదగానే పిలుస్తూ ఉంటారు. అదే చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, 8వ అధ్యాయం, అక్కడే చూడండి, 8వ అధ్యాయం 26వ వచనంలో చెబుతున్నారు కదా, 26లో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. 8:26లో రోమిలోకి ఏమని చెప్తున్నారని, దేవుని ప్రేమించు వారి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుందో తెలుసండి? మేలు కలుగుతుంది. కలిగి ఇంకా ఏమని చెప్తున్నారు అక్కడ చూస్తే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. అసలు దీని ఇంకా పైకి వెళ్తే 26లో చెప్తున్నారు కదా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూసి మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అంటే మనం ఏ బలహీనతలో అయితే, ఏ పాపంలో అయితే, ఎందులో అయితే మనం ఇదైపోయామో ఆ బలహీనతను చూసి మనకు దేవుడు ఏం చేస్తాం? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. 2 రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఆ 2 రోజుల్లోనే ఆ జ్వరాన్ని తగ్గించాలి. 2 రోజుల్లో జ్వరాన్ని తగ్గించకపోతే ఆదివారం ఆరాధనకే వెళ్ళలేము. తలనొప్పి, కళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మొత్తం నిలబడలేని పరిస్థితి అని 2 రోజుల్లో తగ్గిపోవాలి. ప్రభువా సహాయం చేయి ప్రభువా. 2 రోజులు ఆదివారం ఆరాధనకే వెళ్ళాలి ప్రభు అని వెంటనే హాస్పిటల్కి ఇంజక్షన్, ట్యాబ్లెట్స్ అవన్నీ మొత్తం తీసుకొని అటు పని ఇటు ఇది తగ్గాలి. అప్పుడు అది తగ్గితేనే నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? ఆరాధనకే వెళ్ళగలుగుతాను. ఒక పక్కన డాక్టర్లు తల దడపకూడదంటారు, స్నానం చేయకూడదంటారు. అయినప్పటికీ ఆరాధనకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. నీ దేహము, నీ హృదయము, ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఆయనకి ఎలా కనపడాలి? పరిశుద్ధంగా కనపడాలి. ప్రభువా సహాయం. అప్పుడు ఆయన చెబుతున్న విషయం, ఆయన నిలబెట్టి మాట్లాడిచ్చే విధానం అది ఎవరు అని అంటే మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఇక్కడ ఏమో చెప్తున్నారు? అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి, అంటే మన ఆత్మ ఇదంతా ఎలా ఉంది? బలహీనతను చూచి ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు సహాయం చేస్తున్నాడు. బిడ్డ నా కోసం, నా పని నిమిత్తం
బయలుదేరుతున్నాడు, నా పని కోసం వెళుతున్నాడు అని ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. వెళ్ళే ప్రయాణంలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో సహాయం ఎవరు చేస్తున్నారని అంటే దేవుడే మనకు సహాయం. మన ఆత్మను బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు ప్రార్థన చేయడం వచ్చండి? రాదు. ప్రార్థన చేయడం రాదు. కానీ ఎవరు ప్రార్థన నేర్పుతున్నారు, ఎవరు ప్రార్థన చేపిస్తున్నారంటే పరిశుద్ధాత్మ. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ప్రార్థన నువ్వు ఏ విధంగా చేయాలి, ప్రార్థన మూలుగులతో ప్రార్థన ఎవరు విజ్ఞాపన మన పక్షముగా దేవునితో మాట్లాడుకోవటం క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కడే తండ్రి అయిన దేవునికి చెప్తున్నారు అని అంటే ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం నడిపిస్తుంది, మనలో ఉండి ఇప్పుడు నడిపిస్తుంది ఎవరనంటే పరిశుద్ధాత్మ. ఈ వరాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అని అంటే పేతురు గారు చెబుతారు కదా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం, అప్పుడు మీరు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం ఇంకా ముందుకెడితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మన పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది. అంటే మనల్ని నడిపించే విధంగా నా మార్గంలో మంచి మార్గం నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుల కార్యాలు చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నారు, అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఇక్కడ ఎవరి సందర్భం కనపడుతుందనంటే 8వ అధ్యాయం మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడ ప్రభుదూత 26, ప్రభుదూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళింది. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ ఎవరు వచ్చారండి? నపుంసకుడు. ఎవరితను అని అంటే ఆ ఐథియోపియుల రాణి అయిన కందాకి క్రింద ఇతను ఎవరంటే మంత్రి. మంత్రి అంటే ఎలా ఉంటుందండి? చాలా పవర్ ఉంటుంది, చాలా విధానం ఉంటుంది. ఆ మంత్రి ఎక్కడికి వచ్చిండు? యెరూషలేముకు వచ్చిండు. యెరూషలేముకి మంత్రి వచ్చినప్పుడు తిరిగి మరలా ఆయన ఒక గ్రంథాన్ని కొనుక్కొని తిరిగి రథం ఎక్కి వెళుతుండు. రథం ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ గ్రంథాన్ని ఏం చేస్తారంటే ఆ రథంలో కూర్చొని చదువుతూ ఉంటాడు. నువ్వు గ్రంథాన్ని చదువుతున్నావా? చదవాలనే ఆశ నీకుందా? ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తుంది ఎవరు? దేవుడు సహాయం చేస్తుంది. ఎలా చేస్తుండో ఇక్కడ చూడండి. ఎలా ఆజ్ఞాపిస్తుండనంటే ఆ ఏరియాలో అక్కడ ప్రాంతంలో ఎవరున్నారంటే పిలుపు ఉంటాడు అనమాట. పిలుపు ఎవరనంటే ఇతను సంఘంలోని 7గురిని భోజనం కార్యక్రమం కానీ ఇవన్నీ పెట్టడానికి ఏర్పరచుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్న 7గురిని ఏర్పరచండి సంఘంలో, నేను వారిని నియమిస్తానని అపోస్తలుడు చెప్పినప్పుడు వారిలో ఒక వ్యక్తి ఎవరంటే ఈ పిలుపు. ఈ పిలుపు నేను పెట్టవలసింది భోజనం కాదు, నేను ఆత్మను రక్షించాలని అతను బయలుదేరి వెళ్తాం. వెళ్ళి వాక్యాన్ని బోధిస్తాం. యేసుక్రీస్తు నామము గురించి, దేవుని రాజ్యము గురించి ఇతను బోధిస్తాం. ఈ పిలుపుకి 9 కుమార్తెలు ఉంటారు. ఆ 9 కుమార్తెలు కూడా ఎవరో తెలుసండి? కన్యకలుగా ఉంటారు. 9 కుమార్తెలు. పిలుపుకి 9 కుమార్తెలు. తర్వాత ఇతను అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు చదువుతున్నారు? నపుంసకుడు రథములో ఉండి చదువుతున్నారు. చదివే సమయాల్లోని దేవుడు ఆజ్ఞాపించిండండి. ఎవరికి? పిలుపుకి ఆజ్ఞాపించినప్పుడు, పిలుపు నువ్వు లేచి ఆ రథం వైపు
పరిగెత్తు అని చెప్పినప్పుడు ఏమండి రథంతో పాటు పరిగెత్తడం అంటే సామాన్యమైన విషయమా? రథంతో పాటు పరిగెత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మనం చూస్తే చూడండి, పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అంతటా ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని. గ్రంథాన్ని చదువుతుండే ఎవరో? నపుంసకుడు, మంత్రి. ఆయన గ్రంథం చదువుతుంది. ఆ గ్రంథం చదివేటప్పుడు పిలుపు రథం దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు చదువుతున్నది విని ఏమని చెబుతున్నాడంటే చూడండి, విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని పిలుపును వేడుకొని అతడు లేఖనమున చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదుపు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు నోరు తెరవలేదంట, మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆ నపుంసకుడు చదివి ఎవరితను ఇంత మౌనం, ఇంత విధానం ఎవరు అనేది చెప్పినప్పుడు అక్కడ 33 ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయినో ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి నాకు చెప్పుచున్నాడు? నన్ను గూర్చియా వేరొకరు గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాడు. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. పిలుపు ఎవరి గురించి చెప్పాడండి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినప్పుడు అతడు విని యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని చివరికి వచ్చేసరికి ఆయన ఏమని చెప్తున్నాడంటే చూడండి, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చిన ఒక ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించు. పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నారని ఉత్తరం ఇచ్చాడు. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతలో పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చును. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయాడు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలు వెళ్ళాడు. అతడు పిలుపును మరి ఎన్నడనూ చూడలేదు. చూసారండి, ఇక్కడ పిలుపు ఎవరి గురించి చెప్పిండంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడు. ఎవరికి? మంత్రి అయిన నపుంసకుడికి చెప్పినప్పుడు ఇగో ఇక్కడ రథం ఆపాడు. ఆపిన తర్వాత ఇగో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, నాకు ఏమి ఇవ్వమంటావు? బాప్తిసం ఇవ్వండి. అయితే పిలుపు ఏం చెప్తారంటే నువ్వు నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయనను అంగీకరించినప్పుడు నువ్వు బాప్తిసం పొందవచ్చు అని చెప్పి. అప్పుడు నపుంసకుడంటే ఏమంటాడంటే అతను ఎవరో క్రీస్తు దేవుని కుమారుడని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను అన్నప్పుడు పిలుపు నపుంసకుడికి ఏమిస్తారో? బాప్తిసం అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత పిలుపు వెళ్ళిపోతారో ఇతడు ఎలా ఉంటాడంటే ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు ఆ రథం వైపుకు వెళ్ళు అని ఆజ్ఞాపించింది ఎవరండి? దేవుడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం ఆజ్ఞాపించిండు? ఇదిగో ఒక వ్యక్తి వాక్యాన్ని చదవబోతుండో, అతడు మారు మనసు పొందబోతుండో, అతనికి నువ్వు అతని యొద్దకు వెళ్ళి నా గురించి చెప్పు అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో విషయం చూడండి, అక్కడ ఏమని చెప్తున్నారు? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం చివరిగా చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4వ వచనం, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకాయకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళి వీళ్ళు
ప్రత్యక్షపరచబడ్డారు. ఎవరు? పౌలు, బర్నబా ప్రత్యక్షపరచబడ్డారు. అంటే ఎవరి ద్వారా వీళ్ళు ప్రత్యక్షపరచబడ్డారని అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఒక వ్యక్తి ప్రత్యక్షపరచబడుతున్నాడు అని అంటే అది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారానే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే కార్యాల్లోని మనం మొట్టమొదటిగా చూసిన కార్యం ఏంటండి? మొట్టమొదటిగా చూసింది ఆయన మనకు బోధించు. ఏ సంగతిలో? యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధిస్తారో అవి మనకు బోధిస్తారు. అంటే మనకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? జ్ఞాపకము చేస్తారు. రెండోది సాక్ష్యం ఇస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే సాక్ష్యం ఇస్తారు. మూడోది ఒప్పింపచేయును. నీలో ఉన్న తప్పు, నాలో ఎవరిలోనైనా ఏ తప్పు అయితే ఉందో, ఏ పాపం అయితే ఉందో దాన్ని ఏం చేస్తారు? ఒప్పింపజేస్తారు. ఎందుకంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక ఆ ప్రభు పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తారంటే మన పాపం నుండి ఆయన మనలను విడిపిస్తుంది. అంటే ఒప్పింపజేయును. తర్వాత నాలుగోది మనలను నడిపిస్తారు. సత్యమైన మార్గంలోనికి, జీవము గల మార్గంలోనికి, సత్య మార్గంలోని మనల్ని ఏం చేస్తారు? ఆయన నడిపిస్తారు. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తారు దేవుని. తర్వాత ఆజ్ఞాపిస్తారు. ఇదిగో పలానా చాటకు నువ్వు వెళ్ళు, వాడు సువార్త చెప్పు, పలానా చాటకు నువ్వు వెళ్ళు, ఇక్కడ వాడు ఉన్నాడు అని మనలను ఏం చేస్తారో ఆయన నడిపిస్తారు. అంటే మనకు ఆజ్ఞాపిస్తారన్నమాట. తర్వాత చివరిగా ఏం చేస్తారంటే ప్రత్యక్షపరచును. ఒక వ్యక్తిని ఏం చేస్తారో దేవుని కొరకు ప్రత్యక్షపరుస్తారనమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చేసే కార్యాలు ఇవ్వండి. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు. మనం ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి, దేవుని గురించి, కుటుంబం గురించి, యవనస్తుల గురించి, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి మనం ప్రతి ఆదివారం కూడా నేర్చుకున్నాం. ఈ రోజు నేర్చుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు. ఆయన ఉన్న చోట ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడువానికి ఏదో పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్తాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అనానీయ సఫేరా అనే 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరూ అనానీయ ఏం చేసిందంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చు. ఆ క్షణంలోనే మోసపుచ్చడంతోనే ఆయన అక్కడికక్కడే ఇది. ఆయన రోషం కలిగిన దేవుడు. అందుకని పరిశుద్ధాత్మని దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. ఆయన మనలను మన భవిష్యత్తు కోసం మనం బాగుండాలని, మన కోసం మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తుందో మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి పరిశుద్ధాత్మ. అందుకని పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పదండి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. మనందరి కోసం ఆయన మరణించారు. ఎందుకంటే అందరూ బాగుండాలని, అందరూ ఉన్నారని కోరుతారు. ఒక వ్యక్తికి శిక్షణ అనేది ఎంతకాలం అంటే కొంతకాలం వరకే, ఎప్పుడు కూడా ఉండదు. కొంతకాలం వరకే. పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి 1, 2, 3 తరగతులు, 10వ తరగతి, ఇంటర్, ఆ తర్వాత జాబు అంటే వెళ్ళిపోతాం. ఒకే తరగతిలో ఉండడు. అలాగే సమస్యలు అనేది, బాధమైన ప్రతి ఒక్కటి కూడా ఎంతకాలం అంటే కొంతకాలమే, తర్వాత వెళ్ళిపోతే ఎప్పుడు ఉండవు. వెళ్ళిపోతే తర్వాత ఆనందం, సంతోషం అనేది వస్తుంది మన జీవితం. దేవుడు నిత్యము కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన చెప్తున్నారు, ఇంకా నాకు మొరపెట్టు, నా కుమారుని ద్వారా మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెప్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోరి నడుచుకున్న వీలోకం విడిచిన పరలోకానికే చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట ముగిస్తూ అందరికీ